దేశవ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ పదం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలు వ్యక్తపరిచే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదాన్ని వాడుతున్నారని ప్రజా సంఘాల లీడర్లు విమర్శిస్తున్నారు. టౌన్లు, సిటీల్లో మావోయిస్ట్ నెట్వర్క్ ను బలపరుస్తున్న వారే అర్బన్ నక్సల్స్ అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల అరెస్టులు, కేసులతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయింది. అర్బన్ నక్సల్స్ ఈ మధ్య తరచు వినిపిస్తున్న మాట. ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరని మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు. విద్యార్థులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపేవారే అర్బన్ నక్సల్స్ అని నిఘా వర్గాలంటున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో నమోదైన అరెస్టులతో అర్బన్ నక్సల్స్ అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్సల్స్ కు పట్టణాల్లో లాజిస్టిక్ సపోర్ట్, రిక్రూట్మెంట్, ఆర్థిక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు చర్యలు చేపట్టారు. మావోయిస్ట్ స్టేట్ కమిటీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులున్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమాఖ్య, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలున్నారు. టౌన్లు, నగరాల్లో ఉంటూ మావోయిస్టు రిక్రూట్మెంట్, షెల్టర్ ఇస్తున్నారని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. హత్యా నేరం, బాంబు పేలుళ్ల ఆరోపణలతో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కార్ ముందుకు సాగుతోంది. దీంతో వారికి మద్దతుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేసింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం వైపు ప్రజలను ప్రేరేపించడానికి ఆరోపణలున్నాయి. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అంతిమయాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ ఆయనను దేశభక్తుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఆయనపై కేసులు పెట్టి రిమాండ్ చేశారు ఎన్ఐఏ పోలీసులు. ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను మావోయిజం వైపు ప్రోత్సహిస్తున్నారని కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో మావోయిస్టులను హీరోలుగా చూపిస్తూ ప్రచారం జరుగుతోందని కేంద్ర సంస్థలు భావిస్తున్నాయి. దీంతో అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీంతో నిఘా పెంచాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణలోనే అత్యధికంగా అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా ఉన్నారని కేంద్రం గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్లు, సోషల్ మీడియా వేదికలతో మావోయిస్టుల అనుకూల ప్రచారం జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి హక్కు సహజమే అని మేధావులు, రచయితలు, కళాకారులు గలమెత్తుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన అర్బన్ నక్సల్స్గా ముద్ర వేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా, బహిరంగ లేఖలు, నిరసనల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.